నీ దేవుడు నీ రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి దేవుడు చేస్తున్న మేలు ఏంటంటే, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికినో, వానకోవెలకు పిల్లలు పెట్టడానికి గూటి స్థలం దొరికిననే మాట వాడారు. కొర కుమారులు తమ్మును తామే పిచ్చుకలతోనో వానకోవెలతోనో పోల్చుకున్నారు. సరే, ఇవన్నీ ఎక్కువగా మనం ధ్యానం చేయడానికి సమయం కాదు, కానీ స్పారోస్ అండ్ స్వాలోస్ ఈ రెండు మాటలు మనం చూస్తే, పిచ్చుక అనేది వెరీ ఇన్సిగ్నిఫికెంట్ బర్డ్, చాలా సున్నితమైన బలహీనమైన ఒక పక్షి. దేవుడు వాటిని కూడా కేర్ చేస్తున్నాడు అనేది ఆ వచ్చిన భాగం యొక్క సారాంశం. రెండోది, వానకోవెల రెస్ట్లెస్నెస్కి సాదృశ్యం. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఏదో పని ఉన్నట్టుగా. దానికి అసలు విశ్రాంతి అనేది ఉండదు. అలసట, తిరగడం, ఆందోళన, కలవరం, రెస్ట్లెస్నెస్కి సాదృశ్యం వానకోవెల. అలాంటి వానకోవెలకు నీ దగ్గర గూటి స్థలం దొరికిందయ్యా. అలా రెస్ట్లెస్గా తిరుగుతున్న వానకోవెలు కూడా వచ్చి నీ దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది. ఎంత చక్కని పోలిక. అవును, చాలాసార్లు మన జీవితాల్లో మనం బలహీనులంగానే ఉన్నాం, ఇన్సిగ్నిఫికెంట్గా. నేనేం చేయగలనండి, నా వల్ల ఏమవుద్దండి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటండి, నా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళండి, నేను పెరిగిన గ్రామం చాలా పేద గ్రామం అండి, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదండి, సరైన ఎమ్యూనిటీస్ లేవండి, సరైన ఫెసిలిటీస్ లేవండి. కొంతమంది ఎప్పుడు ఇదే బాధలో ఉన్నారు. కొంతమంది అలసట, ఆందోళన, కలవరం, విజయం కోసం ఇడిదిరిగి సక్సెస్ సాధించడానికి అది చేయాలంటే అది చేయడం, ఇది చేయాలంటే ఇది చేయడం, ఎక్కడెక్కడో పరుగులు పెట్టడం, ఎవరెవరు చుట్టూ తిరగడం, ఎన్నెన్నో పరిస్థితులు చేసి అలసిపోయిన వారు. కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చాయి. ఆయన పాదాల దగ్గర నీకు విశ్రాంతి ఉంది. ఆయన పాదాల దగ్గర నిన్ను కేర్ చేస్తున్నాడు. ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన నువ్వు లోకం దృష్టిలో బలహీనుడివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం కాదు. ఆయన తన బలంతో నింపాలని, తన శక్తితో నింపాలని ఆయన కోరుతున్నాడు. అలసటతో, కలవరంతో, ఆందోళనతో అటు ఇటు తిరిగి అలిసిపోయిన నిన్ను తన శాంతితో, తన సమాధానంతో, తన ఆదరణతో నింపి తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. వస్తావు ఈరోజు దేవుని దగ్గరికి?